హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అదేనండి మన ఆధార్ కార్డ్ సంస్థ వారు ఒక షాకింగ్ న్యూస్ని అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియో మనమైతే మరి ఉద్యోగస్తులకు మన ఆధార్ కార్డ్ సంస్థ వారు ఎలాంటి షాకింగ్ న్యూస్ని అనౌన్స్మెంట్ చేశారు అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియోని మనం తెలుసుకుందాం. మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఇక మరి మనం ఆలస్యం చేయకుండా పూర్తి టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు చేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈపీఎఫ్ ఖాతా అనేది కంపల్సరీగా ఉండాల్సిందేనండి. ఈ యొక్క ఈపీఎఫ్ ఖాతా ఏదైతే ఉందో ఈ యొక్క ఈపీఎఫ్ ఖాతాకు సంబంధించి మన ఆధార్ కార్డు సంస్థ వారు పెద్ద బాంబును మనకైతే పేల్చడం జరిగిందనమాట. ఆ యొక్క బాంబు దేని గురించి అంటే రీసెంట్లీగా మన యొక్క ఆధార్ కార్డు సంస్థ వారు కొన్ని నోటీసులు అయితే జారీ అయితే చేశారు. ఆ యొక్క నోటీసెస్ దేని గురించి అంటే మీకు ఆధార్ కార్డు అనేది కేవలం మీకు ఐడెంటిటీ కార్డు మాత్రమే, అంతేగాని పుట్టిన తేదీ కావచ్చు లేకపోతే మీకు పౌరసత్వానికి కావచ్చు ఇదైతే వర్క్ అయితే అవదని చెప్పేసి మన ఆధార్ కార్డు సంస్థ వారు మనకి ఆధార్ కార్డు మీద డైరెక్ట్గా ప్రింట్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు నోటీసులు కూడా ఇష్యూ అయితే చేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే మన ఈపీఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈపీఎఫ్ సంస్థ వారు అయితే ఒక బిగ్ అలర్ట్ అయితే జారీ చేశారండి. ఆ యొక్క బిగ్ అలర్ట్ దేని గురించి అంటే ఇక నుంచి ఈపీఎఫ్ ఖాతా ఎవరైతే కొత్తగా క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఇక నుంచి ఆధార్ అయితే వర్క్ అయితే అవదని చెప్పేసి వీళ్ళు మనకైతే చెప్పడం జరిగిందన్నమాట. ఇక అదేవిధంగా ఆల్రెడీ ప్రీవియస్లో ఎవరైతే అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకున్నారో వీళ్ళందరికీ కూడా ఆధార్ కార్డ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ కింద మేమైతే పరిగణలోకి తీసుకోమని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ప్రీవియస్లో ఎలా ఉండేదంటే మనం జాబ్లో జాయిన్ అయినప్పుడు సో మన ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని నేమ్ యాజ్ పర్ ఆధార్లో ఉన్న విధంగా మనకు డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్లో ఉన్న విధంగా డీటెయిల్స్ అనేవి ఆధార్లో ఉన్న విధంగా మనకైతే మన యొక్క పిఎఫ్ ఖాతాకి వీళ్ళైతే అటాచ్మెంట్ చేసేవాళ్ళు డీటెయిల్స్ అన్నీ కూడా. తర్వాత మనకు ఆధార్ కార్డులో మన యొక్క పిఎఫ్ అకౌంట్లో నేమ్స్ డేట్ ఆఫ్ బర్త్ జెండరు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం పిఎఫ్కి సంబంధించి ఏదైనా క్లెయిమ్ పెట్టాలంటే మనకు ఓకే అయ్యేదండి. అంతేగాని మనకు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు నేమ్ కావచ్చు తర్వాత జెండర్ కావచ్చు ఇవి కనుక మనకు మిస్ మ్యాచ్ ఉంటే మాత్రం మనం క్లెయిమ్ పెట్టుకోవడానికి అవకాశం ఉండేది కాదు. అసలు మీరు క్లెయిమ్ దాకా వెళ్ళారు, అసలు మనకు ఈకేవైసీ అంటే ఆధార్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ చేయాలంటే మనకు వర్క్ అయితే అయ్యేది కదనమాట. అంటే ఆధార్ కార్డులో ఎలా ఉన్నాయి డీటెయిల్స్ సేమ్ మనకు పిఎఫ్ ఖాతాలో కూడా సేమ్ ఒకేలా అయితే ఉండాల్సి అయితే ఉండేది గతంలో. కానీ ఇక్కడ నుంచి మనకి ఏం చేశారంటే ఆధార్ కార్డు అయితే పనికిరాదని చెప్పేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మనకు గట్టిగా చెప్పడమే జరిగిందనమాట. సో ఇక్కడ నుంచి మనకు ఈ యొక్క ఆధార్ కార్డు ప్లేస్లో కొన్ని డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసి పిఎఫ్ ఖాతాను మనం యాక్టివేట్ చేసుకోవచ్చు చెప్తూ ఉన్నారన్నమాట. ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. మనకు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ జారీ చేసిన మార్క్ షీట్ అయితే మనకు సరిపోతుందండి మనకి పిఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసేటప్పుడు. తర్వాత స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ అంటే మనకి ఏదైతే ఎస్ఎస్సి ఉందో అది మనకైతే వర్క్ అవుతుంది. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండి, టీసీ ఏదైతే ఉందో ఆ యొక్క టీసీ మనకైతే వర్క్ అవుతుంది. తర్వాత పేరు పుట్టిన తేదీ కలిగిన ఎస్ఎస్సి మార్క్ షీట్ కూడా మనకైతే వర్క్ అయితే అవుతుంది. తర్వాత మీ దగ్గర ఏదైతే పాన్ కార్డ్ ఉందో ఆ పాన్ కార్డ్ కూడా పిఎఫ్ ఖాతాను క్రియేట్ చేయడానికి మనకైతే ఉపయోగపడుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద కావచ్చు లేకపోతే నేమ్ ప్రూఫ్ కింద కావచ్చు అనమాట. తర్వాత కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే పెన్షన్ పేమెంట్కి సంబంధించి ఆర్డర్ ఏదైతే ఉందో ఆ యొక్క కాపీ కూడా మనకైతే వర్క్ అయితే అవుతుంది. తర్వాత మనం పెన్షన్ తీసుకున్నప్పుడు ఒక ఐడి అయితే ఉంటుంది కదా, ఆ యొక్క ఐడి కూడా మనకైతే వర్క్ అయితే అవుతుందండి. తర్వాత ప్రభుత్వాలు జారీ చేసే మనకు ఏదైతే డొమిషియల్ సర్టిఫికేట్ ఉందో ఆ యొక్క డొమిషియల్ సర్టిఫికేట్ కూడా మనకైతే వర్క్ అయితే అవుతుంది. తర్వాత పాస్పోర్ట్ అండి, పాస్పోర్ట్ ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళకి కూడా పిఎఫ్ ఖాతాను క్రియేట్ చేసుకోవడానికి ఇదైతే వర్క్ అయితే అవుతుంది. తర్వాత మనకు సివిల్ సర్జన్లు ఇచ్చే మెడికల్ సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకైతే వర్క్ అయితే అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని మనమైతే పిఎఫ్ అకౌంట్కి సంబంధించి క్రియేషన్ కావచ్చు లేకపోతే మనం ఏదైనా అప్డేట్ చేసుకోవడానికి కావచ్చు ఇవైతే మనకైతే వర్క్ అవుతాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, పిఎఫ్కి సంబంధించి ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే మాత్రం మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.